ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఆరోగ్యం విలువ ఆసుపత్రిలో చేరినప్పుడు తెలుస్తుంది. మన ఆత్మ విలువ దేవుని ఆహారమైన పరిశుద్ధమైన వాక్యం చదివేటప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ఆరోగ్యమైన ఆనందమైన మొదటిగా దేవుడు మనకిచ్చిన ఆహారమైన పరిశుద్ధమైన వాక్యములో మనం వెతికితే ఆనందము ఆరోగ్యము అన్నీ కూడా మహాభాగ్యం. కాబట్టి సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. మందుకట్టులు కానీ మూలికలు కానీ ఎవరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేవు, కానీ దేవుడు వచించు వాక్కు చేత ఆరోగ్యము కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఆరోగ్యంగా ఆనందంగా దేవుల్లో జీవించగలుగుతామని దేవాదేవుడు ముందుగానే చెప్పాడు. ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని మనకు వివరించాడు. సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం ప్రతిరోజు ధ్యానించి పదే పదే ఉచ్చరిస్తూ మనం రాసినట్లయితే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి తప్పకుండా దేవుడే స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి నమ్మదగినవాడు. తప్పకుండా నమ్మితే స్వస్థత కలుగుతుంది. ఆమె హల్లెలూయా. విశ్వాసరహితుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఇదిగో నీవు విశ్వసించినచో దేవుడి మహిమను చూద్దువు. ఆమె